హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. రైట్ నౌ మార్కెట్ అప్డేట్స్ గురించి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, రైట్ నౌ మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ -183 పాయింట్స్తో 24,000 దగ్గర, సెన్సెక్స్ -720 పాయింట్స్తో 79,223 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ -616తో 50,988 దగ్గర, ఇక ఐటీ -625 పాయింట్స్తో 43,000 దగ్గర, స్మాల్ క్యాప్ వచ్చేసి -18తో 56,000 దగ్గర ఉన్నాయి. సో ఇది ఎటువంటి కరెక్షన్ అని చెప్పొచ్చు అంటారు? నేను మార్కెట్స్ ఏమో హైలో ఉన్నాయి, రైజ్ అవుతూ ఈ రైట్ లో పడిపోతుంది. అవునండి, ఇది వీక్ మొత్తం ఒకసారి మనం చూస్తే ఏంటంటే వీక్ అంతా కూడా ఈ క్రిస్మస్ హాలిడేస్ వీటిల్లో పెద్ద మూమెంట్ అవ్వలేదు. సో నిన్న పెద్ద ర్యాలీ వచ్చింది మార్కెట్లోకి. అదేంటంటే ఇవాళ ఫ్రైడే డిస్కౌంట్ అయిపోయింది. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జనవరి వచ్చింది కాబట్టి ఫస్ట్ వీక్ అయిపోతే నెక్స్ట్ వీక్ నుంచి ఇప్పుడు రిజల్ట్స్ వస్తుంటాయి. సో మార్కెట్కి కొంచెం ట్రిగ్గర్స్ పాజిటివ్గానే కనపడుతున్నాయి. వాళ్ళు మేజర్ పాలు హెచ్డిఎఫ్సి పాలు అవటం వల్ల మేజర్గా మార్కెట్స్ ఎఫెక్ట్ అయినాయి. సో అయితే ఏంటంటే ఇది నేను అనుకోవటం ఇక మేజర్గా మార్కెట్స్ అన్నీ కూడా ఈ యొక్క కరెక్షన్ క్రాష్ కాకుండా ఇంకా బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది, డౌన్ లెవెల్లో ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే జనవరి అట్లీస్ట్ నెక్స్ట్ వీక్లోంచి అన్న ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న ఒకసారి మనం చూసాం కదా సార్, బయింగ్ వస్తే ఎలా ఉంటుంది అనేది, ఎంత ఫాస్ట్గా మూమెంట్ వస్తుందో మనం చూసాం. సో అలాంటి మూమెంట్స్ ఇంకొక 2-3 మూమెంట్స్ వస్తాయి మార్కెట్లో. సో ఎందుకంటే బడ్జెట్ ర్యాలీ ఉంది కాబట్టి ఎటు ఫిబ్రవరి 1 తారీఖు బడ్జెట్, ఇప్పుడు ఇక మూడంతా కూడా అటు షిఫ్ట్ అయిపోతుంది. సో అందరికీ కూడా ఈ యొక్క రిజల్ట్స్ వస్తున్నాయి. రేపు 9వ తారీఖు టీసీఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది రిజల్ట్స్. కాబట్టి ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే కొంచెం పాజిటివ్గానే ఉంటాయి. అలాగే ఆటోమొబైల్స్కి మొన్న డిసెంబర్ సేల్స్ బాగున్నాయి, పాజిటివ్ అది బాగా పెరిగినాయి. అలాగే వాళ్ళ డీమార్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 15% పెరిగింది. సో ఈ సెక్టర్స్ కూడా, ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ అన్నిటి కూడా బాగా సపోర్ట్ కనపడుతున్నాయి. ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్స్లో ఇంకా కొంచెం పుల్ బ్యాక్ రావాల్సి వస్తుంది. సో ఐటీ ఆల్రెడీ పెరిగింది కాబట్టి చిన్న కరెక్షన్ దానిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫార్మా చాలా స్ట్రాంగ్ ఉంది, లీడింగ్, ఇప్పుడు ఫార్మా లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఎఫ్ఎంసీజీ అలా ఆటోమొబైల్ ఇప్పుడు నెక్స్ట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే డిఫెన్స్ స్టాక్స్ కూడా బాగా ఇప్పుడు బ్యాక్ డౌన్ ట్రెండ్ నుంచి ఇప్పుడు అప్ ట్రెండ్కి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఒక 500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అంటే ఇక కామన్ అయిపోయింది. సో నిఫ్టీ 100-200 అంటే కామన్ అయిపోయింది. అయితే మనం నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ లాట్ సైజులు పెంచారు కదా, నెక్స్ట్ అది కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. వాల్యూమ్స్, టర్న్ ఓవర్, దాన్ని అడ్జస్ట్మెంట్ చేయటం ఈ నార్మల్ పీపుల్ అందరూ కూడా కొంచెం అవాయిడ్ అవుతుంటారు. సో రియల్ పొటెన్షియల్ పీపుల్ వస్తుంటారు కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్కి కొంత టైం పడుతుంది. అండ్ మరీ ముఖ్యంగా సార్, ఇప్పుడు అప్కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాక మార్కెట్ ఏ విధంగా మారుతే ఛాన్స్ ఉందంటారు? అండ్ ఈవెంట్స్ కూడా తక్కువేం లేవు. సో ఈవెంట్స్లో సేమ్ వాలటాలిటీ కనిపించే ఛాన్స్ ఉందంటారా ఈ ఇయర్? బట్ అనలిస్టులు అగైన్ మళ్ళీ చెప్తుంది ఏంటి, ఈ ఇయర్ కాస్త హెవీ వాలటాలిటీ ఉండదు అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అనుకుంటాం కానీ ఏం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఒకసారి అలవాటు అయిపోయాక దాన్ని మార్చేది ఏమి ఉండదు. సో ఇవాళ మనం చోట్ల నిఫ్టీ 75 లాట్ మనం ఎప్పటి నుంచో చూసాము ఆల్రెడీ. సో నిఫ్టీ 50 లాట్ చూసాము, ఇప్పుడు 25 చూసాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 50 చూసాము. కాబట్టి ఏంటంటే ఓకే, వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఆప్షన్స్ చేసేవాళ్ళు చేస్తుంటాం. ఎందుకంటే దానిలో వచ్చినప్పుడు అలాగే వస్తుంటే టెక్నికల్గా నేర్చుకొని, అయితే వాళ్ళు ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు టెక్నికల్గా నేర్చుకొని చేద్దామనే మూడ్ కనపడుతుంది. ఇప్పుడు లాస్ అయిన ప్రతి వాళ్ళు ఏంటంటే రిలీజ్ అయ్యి ఇప్పుడు దీనిలో డబ్బులు ఉన్నాయి, రివర్స్ చేసేట్టు మనీ వస్తాయి కాబట్టి, సో దాన్ని ఎలా చేసుకోవాలి, మనం ఎలా గ్రో అవ్వాలని నేర్చుకోవటం వల్ల బెనిఫిట్. కానీ ఊరికే ఎమోషనల్గా ట్రేడ్ చేసేవాళ్ళు ఎటు లాస్ అవుతుంటారు. సో అలా కాకుండా దీనిలో మనీ ఉంది, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి, ఫోకస్డ్గా పెట్టుకోవటం వల్ల వాళ్ళు పెరుగుతారని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ యొక్క ర్యాలీని చూసాము, డౌన్ ఫాల్ చూసారు, అన్నీ చూసారు కాబట్టి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అంటే ఈ మార్కెట్లో ఏంటి ఫీచర్స్ ఆప్షన్స్లో గెలవాలంటే, మనీ సంపాదించాలంటే టెక్నికల్ నాలెడ్జ్ యాక్యురస్గా కావాలి అనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు దీనికి కావాల్సిన మార్జిన్ పెట్టుకున్న వాళ్ళు జనరల్గా ఫెయిల్ అవ్వరు. ఎందుకంటే ఎక్కువ మార్జిన్ పెట్టడం వల్ల ఈ స్క్రాప్ పీపుల్ రారు. సో ఇది ఒక మంచి పరిణామం. అంటే ఒక మెచ్యూర్డ్ పీపులే డీల్ చేయాలి. ఈవెన్ సెబీ కూడా ఎఫ్&ఓ ట్రేడింగ్ తగ్గించడానికి చాలా మార్పులు తీసుకురావడానికి సిద్ధమైనట్టు కూడా కనిపిస్తుంది. అంటే లేటెస్ట్ ఎటువంటి ఇంకా అప్డేట్స్ దాని మీద తీసుకురావచ్చు అంటారు?
యాక్చువల్‌గా అవేర్‌నెస్ కంప్లీట్‌గా క్రియేట్ చేయాలి సార్. ఏంటంటే ఇది ఎవరికి సూట్ కాదు. ఇది ఎవరికి సూట్ అవుతుందో. ఇప్పుడు మనీ ఉన్నవాళ్ళు హెడ్జింగ్ కోసం కానీ, లేకపోతే ట్రేడింగ్ చేయాలన్నా వాళ్ళకి మాత్రమే ఇది. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు తక్కువ మనీ ఉండి ఎక్కువ సంపాదిద్దన్న వాళ్ళకి ఆప్షన్స్ సెట్ కాదు. అంటే ఆల్రెడీ నీకు మనీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఎమోషనల్‌గా చాలా డిపెండెన్స్ అయిపోతాం. కాబట్టి మీరు లాజికల్ థింకింగ్ చేయలేరు. సో, ఏదైనా అందరికీ కూడా ఈక్విటీ అనేది మెయిన్ మనకి అసెట్ క్లాసెస్‌లో ఈక్విటీ అనేది మంచి ఇది వస్తుంది. సో, అలా చేసుకోవచ్చు ఇక. సో, అది ఒక ఎఫెక్ట్ అవుతుంది. ఏదన్నా ఏంటంటే ఇప్పుడు ఈ మార్పులనేవి ఇవాళ కొత్తేం కాదు కదా! మనం కంటిన్యూ అవుతున్నాం. సో, చాలా మార్పులొస్తున్నాయి. అంటే క్లయింట్స్ సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది రాకూడదని సెబీ చేసుకుంటుంది. అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి. సో, అన్నీ మార్పులొస్తాయి బావుందిది. అండ్ ఈ మంత్‌లో 20థ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటుంది. ట్రంప్ సైనింగ్ యాస్ అవునండి. ప్రెసిడెంట్. సో, ఆ ఈవెంట్ మనకేమన్నా ముప్పు తెచ్చే ఛాన్స్ ఉందంటారా? దాన్ని అంత పరిగణించాల్సిన అవసరం లేదంటారా? లేదు సార్. ఎందుకంటే మనకి నవంబర్‌లోనే డిస్కౌంట్ అయిపోయింది కదా! అది. సో, ఎలక్షన్ ఇకపై డిస్కౌంట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన యూఎస్‌లో అయితే ఆయన తీసుకున్న డెసిషన్స్ నెక్స్ట్ ఇంపాక్ట్ అవుతాయి. ఓకే. ఆయన వచ్చిన రోజున అవ్వదు కానీ, ఆ నెక్స్ట్ 1 మంత్, 2 మంత్స్‌లో ఏమేం డెసిషన్స్ తీసుకుంటారు? మెయిన్ హౌ వి రియాక్ట్ విత్ ఇండియాతో గానీ, చైనాతో గానీ ఎలా ఉంటారు? ఏంటి? వాటి ఎఫెక్ట్స్ టారిఫ్స్ పెంచడం వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దానికి కూడా ఒక హనీమూన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి 2, 3 మంత్స్ వాళ్ళంతా సెట్టింగ్ అడ్జస్ట్‌మెంట్ ఉంటది. మిడ్‌లో వస్తది. ఈ ఇయర్ ఆఫ్టర్ జూన్, జూలై యూఎస్ ఎఫెక్ట్ యాక్చువల్ ఎఫెక్ట్ కనపడుతూ ఉంటది. సో, అందుకని ఏంటంటే మనం ఇమ్మీడియేట్‌గా అయితే ఏమీ రాదు. సో, ఏమీ అవసరం లేదు. ఓవరాల్‌గా ఏంటంటే ఇండియాకి వచ్చిన ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ట్రంప్ గారు ఉన్నప్పుడు లాస్ట్ టైం కూడా ఇండియా ర్యాలీలోనే ఉన్నాం. సో, మనకి పెద్దగా మేజర్ ఎఫెక్ట్‌గా వచ్చేదేమీ లేదని నా అభిప్రాయం. వండర్‌ఫుల్ సార్. సో, రైట్ నౌ మార్కెట్స్ అయితే కరెక్షన్ వైపు ఉన్నాయండి. దానికి సంబంధించి రీజన్ కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే స్టాక్ మార్కెట్ అప్డేట్స్‌పై మీకు ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? రామచంద్రమూర్తి గారు చెప్పే విషయాల్లో మీకు ఏ విషయాలపై ఇంకా అవేర్‌నెస్ కావాలనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఎటువంటి ఎపిసోడ్స్ మీరు రామచంద్రమూర్తి గారి నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసినట్లయితే వాటిపై ఫోకస్డ్ ఎపిసోడ్స్ మేము చేయడానికి మాకు చాలా పాసిబిలిటీ అనేది ఉంటుందండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, గైడెన్స్ కావాల్సిన స్టాక్ మార్కెట్‌పై మీరు సార్‌తో డైరెక్ట్‌గా ఫోన్ నంబర్స్ కాల్ చేసి మాట్లాడొచ్చు. సో, వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.